సంప్ ఎక్కడ కట్టుకోవాలి? ఎవరికైనా అందరికీ తెలిసిందేంటి, సంప్ ఎక్కడ కట్టుకోవాలి? తూర్పులో మధ్యలో, లేదా తూర్పు ఈశాన్యం దగ్గరగా, ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం దగ్గరగా కట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాయువ్య భాగంలో కట్టుకోకూడదు, అలాగే ఆగ్నేయ భాగంలో కట్టుకోకూడదు. అలాగే ఇంటి మూల నుంచి కాంపౌండ్ మూలకి దారం లాగితే ఆ దారం పైన కూడా కంపు బావి ఏది రాకుండా కట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడక్కడ మనం చూస్తుంటాం మెయిన్ డోర్కి ఎదురుగా సంపు వస్తుంది, అంటే డోర్ లోపల ఈ సంపు పడుతూ ఉంటుంది. ఇలా దీనివల్ల కొంచెం దోషం. కానీ కొన్ని చోట్ల కొంతమంది ఏం చెప్తున్నారంటే, వాళ్ళు తూర్పు ఈశాన్యంలో కట్టుకున్నా కొంతమంది పార్కింగ్ గురించి అని అక్కడ ఒక కాలం వేస్తారు. లోపలికి మెయిన్ డోర్ లోపలికి ఉంటుంది, ఒక కాలం మాత్రం ఉంటుంది అక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి. ఈ కాలం బావిలో పడుతుంది, సంపులో పడుతుంది, దోషం అని చెప్తున్నారు. కానీ యథార్థం ఏంటంటే అక్కడ ఆ ఇంటికి ఈశాన్యం కట్టైన దోషం ఏర్పడుతుంది. కొందరికి ఆ వాయువ్యం పెరుగుతుంది, కొందరికి ఏమో ఆగ్నేయం పెరిగిన దోషంతో బాధపడుతున్నారు. అక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి అలా ఎల్ షేప్గా కట్టుకుంటున్నారు. ఈశాన్యంలో రూమ్ రాదు, ఊరికి కాలం వేస్తున్నారు. ఈశాన్యంలో రూఫ్ ఉంటుంది పైన, అంటే దీనివల్ల మనకి ఈశాన్యం ఉంది అని చెప్తున్నారంట. అది కాదు, ఈ ఇంటికి ఈశాన్యం తెగిపోతుంది. కొన్ని చోట్ల ఆగ్నేయం పెరిగిపోతుంది, కొన్ని చోట్ల వాయువ్యం పెరిగిపోతుంది. ఉత్తరంలో రోడ్డు ఉన్న వాడికి ఉత్తర వాయువ్యం పెరుగుతుంది, తూర్పులో రోడ్డు ఉండి తూర్పు ఈశాన్య ద్వారం వాళ్ళకి తూర్పు ఈశాన్యం తెగిపోయి ఆగ్నేయం పెరుగుతుంది, ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుంది. అంతేగాని ఈ కాలం సంపులో పడుతుంది దీనివల్లే దోషం, ఇది ఈశాన్య దోషం అని చెప్పడం తప్పు. అసలు ఆ ఇంటికి ఈశాన్యమే కట్ అయిపోయి ఆగ్నేయం పెరిగింది, ఇంటికి ఈశాన్యం కట్ అయిపోయి వాయువ్యం పెరిగింది, అది దోషం. ఆ ఎల్ షేప్ చేయడం వల్ల కట్ అయింది. కానీ కాలం ఉంది, పైన రూఫ్ ఉంది కదా, ఈశాన్యం ఉంది అంటున్నారు. అది కాదు, దానివల్ల దోషమే.